టోటల్ అందరూ ఫ్యామిలీ కలిసి చూసే మూవీగా ఉంది. రియల్లీ ఎంటర్టైన్మెంట్ అనిపించింది. చాలా ఇప్పుడు వ్యవస్థ మీద పోరాటమా అన్నది మనం అనుకున్న దానికంటే కూడాను ఒక గుడ్ మెసేజ్ కిందనే మనం చెప్పొచ్చు అనమాట దాన్ని. అవును, రామ్ చరణ్ చాలా బాగున్నాడు ఇందులో, ఇంకా హ్యాండీగా ఉన్నాడు, స్మార్ట్గా కూడా ఉన్నాడు. ఓవరాల్ గా అయితే సూపర్ గా ఉంది. సూర్య ఆ పేరు ఒక విలన్ గా నిలిచిపోయే పేరు ఇది. నిజంగా చాలా బాగా చేశారు, చాలా అంటే చాలా బాగా. రామ్ చరణ్ డాన్స్ మాత్రం జర్రగండి జర్రగండి, ఆ సాంగ్ మాత్రం చాలా బాగా చేసాడు. శంకర్ గారికి అయితే మాత్రం ఖచ్చితంగా కంబ్యాక్ మూవీ. కాన్సెప్ట్ ఉంది, యాక్టింగ్ సూపర్ ఉంది రామ్ చరణ్ది. శంకర్ డైరెక్షన్ లేదు, శంకర్ కాన్సెప్ట్ ఒక్కడు అలాంటిది లేదు. సేమ్ రిమార్క్ పడుతుందండి ఈ సినిమాతో మాత్రం శంకర్ గారికి. అప్పన్న గారు ఎవ్రీథింగ్, ఆ ఒక్క సీను ఐ మీన్ ఆ కొంచెం పార్ట్ ఉండేది కదా, అది సినిమా ఇలా వెళ్తుంటే అది మాత్రం చాలా హై ఉండేది, అది ఎక్సలెంట్. అంటే మెగా ఫ్యామిలీ అంటే మొదటి నుంచి కూడా చాలా చిన్న చూపుడు. కొంతమంది వాళ్ళు సినిమా రిలీజ్ కాకముందే ఫ్లాప్ అని స్టార్ట్ చేస్తుంటారు, వాళ్ళు మనం ఏం మార్చలేము. చరణ్ అన్న యాక్టింగ్ వేరే లెవెల్ అనిపిస్తుంది. అప్పన్న క్యారెక్టర్ ఏదైతే చేశాడో కుమ్మేశాడు అసలు. సినిమా బాగుంది కానీ ఇటు చేయరు. అంటే ఇప్పుడు హీరో వస్తే ఎంట్రీ ఉండాలి, ఓ బీజిఎం ఉండాలి, అట్లాంటి సినిమాలకు అలవాటు పడ్డారు అన్న. ఎనిమల్ లాంటి మూవీస్ హిట్ చేస్తారు, పొలిటికల్ డ్రామా సింపుల్ సినిమా చేస్తే ఎవరు హిట్ చేయలేరు, జనాలు యాక్సెప్ట్ చేయని సినిమా.